నల్గొండ జిల్లాలో మున్సిపాలిటీలో విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. చెండూరు మాజీ మున్సిపల్ చైర్మన్ తోకల వెంకన్న మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కూల్చివేసే కట్టడాలకు ముందస్తుగానే నోటీసులు జారీ చేసి సంబంధిత కట్టడాలను కూల్చివేస్తున్నారు అధికారులు. వాళ్లకు అనుకూలంగా ఉన్న ఇండ్ల దగ్గర తక్కువ కొలతలు పెట్టి కక్ష సాధిస్తున్నారన్నారు. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తున్నామని, చట్టాలపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. మున్సిపల్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. చండూరు రోడ్డు విషయంలో నేను హైకోర్టుకు వెళ్ళేది ఖాయం. నా బిల్డింగ్ విషయంలో కూడా మున్సిపల్ కమిషనర్ గారు నాకు నోటీసులు లేకుండా గతంలో ఆర్డర్ వచ్చిందంటే ఆర్డర్ చదివినవా? అందరికి ఒకటే న్యాయం కావాలి. తోకలెంకనేది ఎల్లయింది పుల్లయింది. మీకు లాలూచి ఉన్న వాళ్ళకేమో 78 ఫీట్లు, అయితే ఎక్స్గా ఉండి జనరల్గా ఉండే వాళ్ళకేమో 85 ఫీట్ల. దేనికండి ఈ లాలూచి? అక్కడ 95 ఫీట్లు అట్లా పెట్టారు. బస్టాండ్ ఏరియాలో 95 ఫీట్లు పెట్టారు. దేని పెట్టారు? ఈ సెంటర్లో 40 ఫీట్లు అట, గాడికి పోతే 78 ఫీట్లు, అంటే 39 ఫీట్లు, అవతల పోతే 45 ఫీట్లు. ఏందండి ఇది? దీనికి అందరూ కూడా అధికారులు హైకోర్టుకు రావాల్సిందే. పక్క ఈ ఆర్డీపీ ఉందా లేదా, రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ లేకుండా ఎక్కడనైనా పనులు జరుగుతాయండి. అక్కడ స్టార్ట్ చేస్తారు, మధ్యలో ఆపుతారు, ఇంకొక దగ్గర స్టార్ట్ చేస్తారు, ఇంకొక ఆపుతారు. అంటే డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్ సిస్టమ్ కానీ ఎక్కడైనా మొదలు పెడితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా పూర్తి చేసుకుంటూ పోవాలి. వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి అనుకూలంగా ఉన్న రీతిలో వాళ్ళకు రోడ్డు వెడల్పు ఎవరైతే కూలగొట్టాలో ఫస్ట్ వాళ్ళది కూలగొట్టడం, ఇది ఎంతవరకు సబబు?